ఓం సాయిరాం. అజ్ఞానులు, అధర్మపరులు, అసూయాపరులు, ఈర్ష్యా ద్వేషాలతో అంధకారంలో మునిగిపోయిన కలియుగ ప్రజలను ఉద్ధరించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో భూమి మీద అవతరిస్తాడు. ఆ విధంగానే దత్తావతార స్వరూపులైన బాబావారు షిరిడీలో అవతరించారు. ధనం ఉండి సుఖంగా ఉంటే అందరూ వస్తారు. కష్టాలలో ఉన్నప్పుడు, రోగపీడితులైనప్పుడు, సమస్యలతో ఊగిసలాడే సమయంలో ఎవరూ ఆదుకోరు, కనీసం కన్నెత్తి కూడా చూడరు. అటువంటి సమయంలో మనకు పరిష్కార మార్గం చూపించేది ఒకే ఒక్కరు, శ్రీ సముద్ర సద్గురు సాయినాథుల వారే. సాయికి ఆచార వ్యవహారాలు అవసరం లేదు. వారికి కావాల్సినదల్లా ఓర్పు, భక్తి, విశ్వాసం, ధర్మ ప్రవర్తన మాత్రమే. సాయి ద్వాదశ నామావళి, సాయి అష్టకం చదువుకొని ప్రతిరోజు బాబాకి ఆర్తిచ్చి శక్తి కొలది ప్రసాదం నివేదించినచో భక్తుల కోరికలను బాబా తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తీరుస్తారు. అందులో సందేహం లేదు. శ్రీ సాయినాథుల వారు అనాథ రక్షకుడు, భక్తప్రియుడు. సాయి అని తలుచుకుంటే చాలు ఆదరిస్తారు. ఓం సాయిరాం.